ఒకప్పుడు ఈ అమ్మాయి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఎస్పెషల్లీ పాటల మీద ఎక్కువ ఆసక్తి చూపే వాళ్లకు ఈమె బాగా తెలిసింది. కానీ ఇప్పుడు దేశం మొత్తం తెలుసుకునేలా చేసింది తన పట్టుదలతో. ఆర్చిడి మిశ్రా సీనియర్ రాజకీయ లీడర్ మీద 11,000 ఓట్ల మెజారిటీతోని, అది కూడా అలీనగర్ 50% మైనారిటీస్ ఉన్న ఏరియాలో 11,000 మెజారిటీ అంటే నాట్ అ జోక్. అలాంటిది ఒక సీనియర్ లీడర్ మీద గెలిచి ఇప్పుడు బీహార్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిగా అతి చిన్న వయసులో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తన గళాన్ని విప్పబోతున్న అమ్మాయి మైథిలి ఠాకూర్. మొదట ఇండియన్ ఐడల్ లో రిజెక్ట్ అయింది. తర్వాత తన పాటతోని, ఫోక్ సింగింగ్ తోని మొత్తం దేశాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. 2024లో శబరి మీద తను పాడిన పాటకు గాని కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు మొట్టమొదటి ప్రోగ్రాం పెట్టినప్పుడు తనకు కూడా కల్చరల్ అంబాసిడర్ గా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకు. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఒక సీనియర్ లీడర్ ని ఓడించి 11,000 ఓట్ల మెజారిటీతోని బీహార్ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద, ప్రజల కోసం బీజేపీ తరఫున పోటీ చేసి తన గళాన్ని విప్పబోతుంది. కనీసం తనని చూసైనా, ఒక చిన్న పిల్లని చూసైనా మన రాజకీయ లీడర్లు గాని, ఎంతో మంది ఎమ్మెల్యేలు, అందరూ అనట్లే కొందరు ఎమ్మెల్యేలు చాలా మంది సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల తరపున నిల్చొని గెలిచి వాళ్ళ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు గెలిపిస్తారా, ఎప్పుడెప్పుడు కుర్చీ మీద కూర్చుందామా, ఎప్పుడెప్పుడు జోబులు నింపుకుందామా అన్న ఆలోచన తప్పితే ప్రజల కోసం ఆలోచించే నాయకులు కరువై. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ అమ్మాయిని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని కోరుకు.